పదే పదే మీ కలలో ఒక ట్రాన్స్‌జెండర్ కనిపిస్తున్నారా? అయితే జరిగేది ఇదే. మన సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లు కూడా ఒక భాగమే. వీరిని కిన్నెరలు అని కూడా పిలుచుకుంటారు. ట్రాన్స్‌జెండర్‌లు పదే పదే మీ కలలోకి వస్తే దానికి ఎలాంటి అర్థం ఉందో స్వప్న శాస్త్రం వివరిస్తుంది. స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం మనకు వచ్చే ప్రతి కల భవిష్యత్తును గురించి ఏదో ఒక విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే కిన్నెర్ల గురించి కలలు వచ్చినా కూడా అవి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. కొన్ని పనులు చేస్తున్నట్టు ట్రాన్స్‌జెండర్‌లను కలలో చూడడం అనేది ఎంతో అదృష్టం. అయితే ట్రాన్స్‌జెండర్‌లు ఎలా కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి. ఇలాంటి కల వస్తే మంచిది. ట్రాన్స్‌జెండర్ ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తున్నట్టు మీ కలలో కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీ ఇంటికి శుభవార్త రాబోతుందని సూచన. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లో సానుకూలత పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇక మీ కలలో నాట్యం చేస్తున్నట్లు హిజ్రాలను చూడటం కూడా శుభప్రదంగానే చెబుతారు. అటువంటి కల వస్తే త్వరలో మీ ఇంట్లో ఒక శుభప్రదమైన వేడుక జరగవచ్చని అర్థం. అనవసరమైన ఆందోళనలు తొలగిపోయి వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో విజయాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు. నవ్వుతున్న ట్రాన్స్‌జెండర్ మీ కలలో కనిపించినా కూడా మంచిదే. త్వరలో శుభప్రదమైన ఒక ప్రయాణం చేసే అవకాశం ఉందని, చిరకాలంగా ఉండిపోయిన మీ కోరిక నెరవేరుతుందని అర్థం. అలాగే మీరు ట్రాన్స్‌జెండర్ నుంచి ఆశీర్వాదం పొందుతున్నట్లు కల వస్తే అది మీ వ్యక్తిగత జీవితంలో శుభ సంఘటనలను సూచిస్తుంది. ఇలాంటి కలలు డేంజర్. ట్రాన్స్‌జెండర్‌లు కలలో కొన్ని పనులు చేస్తున్నట్టు కల వస్తే మాత్రం మంచిది కాదు. తీవ్రమైన కోపంతో ట్రాన్స్‌జెండర్‌లు కనిపించినా, వేరే వ్యక్తులతో ఫైటింగ్ చేస్తున్నట్టు కనిపించినా అది అశుభంగా భావించాలి. అటువంటి కలలు వస్తే భవిష్యత్తులో మీ పనులకు అంతరాయం కలుగుతుందని, ఆర్థిక నష్టాలు వస్తాయని సూచించే సంకేతాలుగా భావించాలి. అలాంటి కలలు వస్తే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓం నమఃశివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. అలాగే ఆహారం దానం చేయాలి. మంగళవారం గుడిలో ఎర్రని వస్త్రపు, స్వీట్ లాంటివి సమర్పించాలి.